జోగిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్మేపేట గ్రామ బస్ స్టేజీ వద్ద నిలబడి ఉన్న ఓ మైనర్ బాలికను బలవంతంగా బైక్పై ఎక్కించుకొని తీసుకువెళ్లిన యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చోటాకూరు గ్రామానికి చెందిన మొగలయ్య అనే యువకుడు బైక్పై వెళ్తూ బాలికను వేధిస్తూ తనతో అసభ్యంగా ప్రవర్తించాలని బెదిరించినట్లు సమాచారం. నా చుట్టాలు పోలీసులే ఉన్నారు, మర్యాదగా నన్ను వదిలిపెట్టు అని బాలిక వేడుకుంటున్నప్పటికీ అతడు పట్టించుకోకుండా వేగంగా బైక్ను నడిపినట్టు తెలుస్తోంది. భయంతో మాసన్పల్లి శివారులో బైక్పై నుంచి బాలిక దూకడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనను గమనించిన స్థానికులు మొగలయ్యకు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ పాండు ఘటనాస్థలికి చేరుకొని గాయపడిన బాలికను అలాగే యువకుడు మొగలయ్యను జోగిపేట ఆసుపత్రికి తరలించారు. బాలిక హత్నూరా మండలం బడంపేట గ్రామానికి చెందినదిగా గుర్తించారు. సెలవులు కావడంతో అమ్మమ్మ ఊరైన అల్మేపేటకు వచ్చినట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు జోగిపేట పోలీసులు. అనుకోకుండా సరే అంటే నేను ఏమనుకుంటారంటే మా మామ పోలీసు, నేను మా మామకు ఫోన్ చేస్తాను అంటే ఏం చేస్తున్నాము ఏమైనా చేసుకోవాలని చెప్పి అంటే కొన్ని ఇంకా వినే ఇట్లా మారిపోయిందో ఎక్కడ తీసుకోవద్దు అనుకుని మీరు ఎక్కడ తీసుకోవద్దు జోపేట ఎక్కడ అంటే జోపేట తీసుకోవద్దున్నా అవసరం లేదు అంటే కూడా ఏం కాదు అని చెప్పేసి ఇట్లానే వస్తాను నడిపించుకున్నాను. అయితే దుంకేసి ఆయన దగ్గరికి దుంకేసి ఆయన దగ్గరికి వెళ్తాం అనేపై దుంకిగా వాళ్ళందరూ వచ్చి గుంపు గుడి ఏమైందమ్మా అంటే నాకు కొద్దిసేపు నెత్తి దాటింది మాట్లాడితే ఏమైందంటే ఏం కాలేదు అని చెప్పి అయితే మళ్ళీ తర్వాత మాకు అది వచ్చింది. ఒక 10 minutes అట్లా ఆగినాక ఇట్లా కొద్దిగా మాట్లాడే కెపాసిటీ వచ్చింది. అయితే ఇట్లా అన్నావు కదా అంకుల్ అని చెప్పేసి అయితే నేను అట్లా అనలేను అన్నా. ఎందుకు అనలేరు అంకుల్ అన్నారంటే ఇక ఆయన బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయనకు తెలిసిన ఇంకో అని ఉంటే ఆయన పోయి పట్టుకొని వచ్చింది. ఆయన అలానే ఆయన వినకుండా అట్లా ఆయన తప్పలేదు, ఆయన ఎందుకు వెళ్ళిపోతారు నేను అదే ఆయన నన్ను పట్టుకొచ్చినాక ఎందుకు వెళ్ళిపోయారు మరి మీకు తప్పులేదు కదా నాదే తప్పు కదా ఎందుకు వెళ్ళిపోయారు అంటే నాకు తప్పు లేదు మరి అంటే మరి ఉండాల్సింది మీ తప్పు లేకపోతే ఇంతమంది ఉన్నారు కదా అని చెప్పేసి అంటే అట్లానే నిలబడ్డాను. నా తప్పేం లేదు, ఆమెనే స్పృహ తప్పి పడిపోయింది అట్లా చెప్పిందంట అడుగున వాళ్ళకి. అక్కడ తర్వాత స్కూల్ వచ్చినాక ఏమైందంటే ఇట్లా చేసిండు అని చెప్పేసి చెప్పిండు. తర్వాత సరే అని చెప్పేసి నేను అట్లా చేయలేనని నా అంకుల్ అయినా అట్లా ఏం కాదనుకో నువ్వు చేయడం అయితే అట్లా ఏం పోతామని ఈయన ఉండాల్సి బైక్ తీసుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ వేరే పట్టుకొని వచ్చి రత్నపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రత్నపురి చెయ్యను అని చెప్పిండు. సరే నువ్వు బస్సులో దాని మీద ఎందుకు అలవాడ్డావు? ఇప్పుడు ఏమంటుండే అబద్ధం చెప్తున్నాడు. తిరుగుతున్నాం ఒక ఆడపిల్లలు కరెక్టేనే. ఇప్పుడు 6 గంటల సంది జోపేట పోయే బస్సు ఈమెను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చిండు? అదే 6 గంటల ఒక పిల్లలు రోడ్ పడి లేకుండే ఆడపిల్లలు లేకుండే నా ఎక్కడ రోడ్ పడి నేను పొద్దున్నే తిరుగుతున్నాను రోడ్డు పడి ఒక ఆడపిల్ల లేదు. బండి అల్వాపేట గేట్ కు అన్నా నువ్వేమన్నా ఇప్పుడు గీ ఎక్కిందంటే అట్లా కాదు. ఇప్పుడు మీ ఇంటికి కాదా అన్న, మీ ఇంటికి కాదు. ఇప్పుడు నువ్వేమన్నా ఇంతకుముందు నువ్వు పోయినవేమో ఆమె ఏమంటుంది ఎన్ని గంటలకు ఎక్కినావమ్మా నువ్వు ఆడ అల్మేపేట కదా? అవసరం లేదు జోపేటలో దించుతా అని చెప్పిండు. సరే అని ఎక్కిన
మరి జేపడిక లేదు కదా మరి నువ్వు ఇక్కడ అలాగే కొంచెం ఎక్కనే ఎక్క అన్న ఏమన్నా అమ్మ కాళ్ళు మొగ్గుతా ఎక్కువ అంటే ఎక్కిన అయితే ఆడ నుంచి అట్లా మళ్ళీ నాకు డౌట్ వచ్చి ఎక్కడ తీసుకోతున్నావు అంకుల్ అని దుంకానికి ప్రయత్నం చేశాను గిచ్చుకుంటే స్పీడ్ చేసిండు బైక్ మళ్ళీ మనుషులు ఎవరన్నా ఉన్నదన దిగి వాళ్ళ దగ్గర పైన నిలబడతా డాక్టర్ ఉందని చెప్పి ఇక్కడ దుంకిన నేను డాక్టర్ ఆనే నేను నొక్కుతున్నా ఒళ్ళు నొక్కుతున్నాయి అదే అందుకనే ఆయన ఇంకా స్పీడ్ చేస్తుండ అని చెప్పి దిగిన ఆయన ఇంకా అది ఏమంటారు ఏం చేయనమ్మా కేసీయో అది ఇది అనుకుంటా తగిలితే చెంప వాళ్ళకి కొడతా అంకుల్ నాకు అవసరం లేదు పోలీసులకు ఫోన్ చేస్తా అన్న కొద్ది ఇంకా స్పీడ్ చేసి అక్కడ డాక్టర్ మీరు ఎవరు ఉన్నారని చెప్పి దుంకి నేనున్నా డాక్టర్ మీద నాకు అవసరమా లేదు అట్లా కాదు ఇగో నువ్వు 7 గంటలకు పోయినావు ఈమె నువ్వు ఏడెక్కింది ఈమె ఆమె ఆడెక్కలేదంట సైడ్ ఆయన ఫోన్ చేయి సైడ్ నాకేమన్నా